రాష్ట్రపతి ఎన్నికల వేడి మొదలైంది. అధికార కూటమికి ఎలాగైనా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు నడుం బిగించింది. ఈ మేరకు ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్ష పార్టీల నేతలను విందుకు ఆహ్వానించింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి ఎంపిక కూడా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్ష పార్టీల నేతలను విందుకు ఆహ్వానించారు. దీనికి దాదాపుగా అందరూ హాజరయ్యేందుకు అంగీకరించారని తెలుస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మాత్రం ఆహ్వానం లేదు. ఇంతవరకు ఆ పార్టీ ప్రతిపక్షాలకు చెందిన ఏ ఉమ్మడి కార్యక్రమంలోనూ పాల్గొనకపోవటమే కారణమని తెలుస్తోంది. జేడీయూ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. ఆహ్వానం అందుకున్న వారిలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా ఈ సమావేశంలో పాల్గొంటున్నారని తెలిసింది. ఈ విందు సమావేశం కూడా చివరిది అనుకోవటానికి వీల్లేదు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే మరికొన్ని దఫాలుగా భేటీలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు జూన్ 3న చెన్నైలో జరిగే డీఎంకే అధినేత కరుణానిధి పుట్టినరోజు వేడుకలకు కూడా నేటి సమావేశంలో పాల్గొన్న నేతలంతా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారని ఎదురు చూస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అడిగి తెలుసుకుందాం. మహాత్మా, మరి ఏ అభ్యర్థి పేరు వస్తుంది? ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చే వీలుందా? ఎవరి పేరు ప్రముఖంగా వినపడుతోంది? కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన ప్రయత్నమే ఇది. ప్రతిపక్షాలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అందరి మధ్య ఏకాభిప్రాయంతో ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచనలో ఆమె ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఆమె చేసిన ప్రయత్నానికి స్పందన బాగానే ఉందని కనిపిస్తుంది. ఆ ప్రతిపక్ష పార్టీల నుంచి నేతలు ఒక్కొక్కరిగా ఈ సమావేశానికి చేరుకుని హాజరయ్యారు. విందు సమావేశంలో ప్రధానంగా అభ్యర్థి ఎవరు అన్నది ఎంపిక చేయడం మీదనే దృష్టి సారించారు. మొదటి నుంచి అనేక మంది పేర్లు వినిపించాయి. శరద్ యాదవ్, శరద్ పవార్, మాజీ స్పీకర్ మీరా కుమార్, ఇలాగా పలువురు పేర్లు వినిపించిన తర్వాత వారంతా నిరాకరించడంతో చివరకు మహాత్మా గాంధీ మునిమనవడైన గోపాలకృష్ణ గాంధీ పేరుని ప్రతిపాదనలోకి తీసుకొచ్చారు. అతని అభ్యర్థిత్వాన్ని ప్రతిపక్షాల్లో చాలా పార్టీలు సమర్థిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే నిన్న ప్రధాని మోదీని కలిసిన తర్వాత మమతా బెనర్జీ వైఖరిలో మార్పు వచ్చిందన్న కథనాలు కూడా వస్తున్నాయి. మరి ఆమె ప్రతిపక్షాలతో పాటు ఉంటారా, ఎన్డీఏ అభ్యర్థికి సమర్థిస్తారా ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల్లో కొన్ని పార్టీలు ఒక వాదన వినిపిస్తున్నాయి. ఇప్పుడే మనం అభ్యర్థిని నిలపడం కంటే ఎన్డీఏ అభ్యర్థిని నిలిపే వరకు ఎదురు చూద్దాం. ఆ అభ్యర్థి ఎవరు, అతని వ్యక్తిత్వం, అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, అతని మీద ఉన్న వివాదాలు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసి అభ్యర్థి ఎవరనేది తెలిసిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక డెసిషన్కి వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇది సోనియా గాంధీకి ఒక సవాల్ లాగానే మారిందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాలను ఏకతాటి మీదకి తీసుకురావడం సాధ్యపడుతుందా లేదా అన్నది ఈ కసరత్తు ద్వారా మనకు అర్థమైపోతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపక్షాల ఐక్యత ఎంతవరకు ఉంది అన్నది టెస్ట్ చేయడానికి కూడా ఈ సమావేశము, రాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయి. వారికి ఒక అగ్ని పరీక్షగా మారాయని చెప్పుకోవచ్చు. వారి ఐక్యతకు ఇది ఒక గీటురాయిగా మారుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ప్రతిపక్షాలందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఉమ్మడి అభ్యర్థిని ఇవాళే ప్రకటిస్తారా, లేదా కనీసం ఉమ్మడి అభ్యర్థిని ఎంచుకుని ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించే వరకు ఎదురు చూసి ఆ తర్వాత కానీ ప్రకటిస్తారా, ఇదంతా చూడాల్సి ఉంటుంది. బలాబలాల ప్రకారం చూస్తే ఎన్డీఏకే హెచ్చు ఉంటుంది. ఎన్డీఏకి 48.5% వరకు ఓటు మనకు స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్రపతి ఎన్నికలకు కావాల్సిన ఎలక్టోరల్ కాలేజీలో. కానీ ప్రతిపక్షాలు అందరూ కలిస్తే తప్ప గెలుపొందడం అనేది సాధ్యపడదు. ఎన్డీఏకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీరందరి మధ్య ఐక్యత ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఎదురు చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా. రాష్ట్రపతి ఎన్నికల వేడి మొదలైంది. అధికార కూటమికి ఎలాగైనా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు నడుం బిగించింది.
ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్ష పార్టీల నేతలను విందుకు ఆహ్వానించింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి ఎంపిక జరిగిపోతుంది.